తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనం. భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుని ప్రజలను జయించవలనని శత్రువులు గొప్ప సైన్యముతో వచ్చారు. అట్టి క్లిష్ట పరిస్థితిలో దేవుడు తన ప్రజల పక్షముగా యుద్ధము చేసి విజయము ప్రసాదించదనని ఈ మాట ద్వారా తెలియజేస్తున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, ఒక్క విషయం మీరు గమనించినట్లయితే, సాతాను అనే శత్రువు, సమస్యలు అనే శత్రువు, పాపము అనే శత్రువు, లేమి అనే శత్రువు, లోకము అనే శత్రువు నీపై ఏలుబడి చెయ్యాలని ప్రతినిత్యము నిన్ను జయించవలనని చూస్తుంటాయి. అయితే ఇలాంటి శత్రు సమూహములను నీవు స్వశక్తితోనో లేక మనుష్యుల సహాయము ద్వారానో నీవు జయించలేవు. కాని దేవుని మీద ఆధారపడి ఆయనే దిక్కు, ఆయనే రక్షింపగల సమర్థుడని విశ్వసించి, ఆయన సార్వభౌమత్వమును బట్టి, ఆయన గొప్పతనమును బట్టి ఆయనను స్తుతించి ఆయనకు శ్రేష్టమైన ప్రార్థన చేయగలిగితే దేవుడు వాటన్నిటినీ జయించగలిగే శక్తిని నీకనుగ్రహించి జయాన్ని, విజయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి ఇట్టి నేటి దేవుని వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక. ఆమీన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమేన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.